ఆర్టికల్ 21పై సుప్రీంకోర్టు తాజా తీర్పు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అనేది ప్రతి పౌరుడికి జీవించే హక్కును మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇక సుప్రీంకోర్టు ఇటీవల పౌరుల జీవించే హక్కును మరింత విస్తృతం చేసింది. సురక్షితమైన రోడ్లపై, జాతీయ రహదారులపై ప్రయాణించడం కూడా ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కు అంటే కేవలం ప్రాణాలతో ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, భద్రత, గౌరవం మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కూడా కలుగజేస్తుంది. ఇక జాతీయ రహదారులు, నగరాల్లోని రోడ్లు, గుంతలు ఉండి ప్రాణ నష్టం జరిగితే జీవించే హక్కును ప్రభుత్వమే హరించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరులు వాహనాలు కొన్నప్పుడు, రోడ్డు పన్ను, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ఫీజులు చెల్లిస్తున్నారు. కాబట్టి వారిని సురక్షితంగా, ఎలాంటి ఆటంకం లేని రోడ్లను అందించాల్సిన బాధ్యత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక రోడ్లు సరిగా లేకపోవడం, తగిన భద్రతా బోర్డులు లేదా సూచికలు పెట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగితే బాధితులకు నష్టపరిహారం పొందే హక్కు కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సుప్రీంకోర్టు గతంలో జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ కమిటీ వంటి ప్రత్యేక కమిటీలను నియమించింది. దీని ప్రకారం హైవేలపై ప్రతి నిర్దిష్ట దూరానికి ట్రామా కేర్ సెంటర్లు, అంబులెన్స్లు ఖచ్చితంగా ఉంచాలి. అలాగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి బాగు చేయాలి. దీంతో పాటు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రాణ నష్టాలను తగ్గించాలి. ఇండియా శ్రీలంక డైవింగ్ ఎక్సర్సైజ్ 2026. ఇండియా మరియు శ్రీలంక దేశాలు తమ సముద్ర భద్రతా సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇటీవల ఇండియా శ్రీలంక డైవింగ్ ఎక్సర్సైజ్ 2026 అనే ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించాయి. ఈ విన్యాసాలు 2026 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 28 వరకు శ్రీలంకలోని కొలంబోలో జరిగాయి. ఇక ఇది 4వ ఎడిషన్. భారతదేశం తరపున డైవింగ్ సపోర్ట్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ నౌక అయిన ఐఎన్ఎస్ నిరీక్షక్ పాల్గొనగా, శ్రీలంక తరపున ఆ దేశ నావికాదళ డైవింగ్ బృందాలు పాల్గొన్నాయి. ఇక ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను మెరుగుపరచడం. అలాగే రెండు దేశాల నావికాదళ మధ్య సంయుక్త ఆపరేషన్ల సామర్థ్యాన్ని మరియు సమన్వయాన్ని పెంచడం మరొక లక్ష్యం. అలాగే సముద్రం అడుగున అత్యవసర పరిస్థితులలో గాలింపు, రక్షణ మరియు మునిగిపోయిన ఓడల శిథిలాల వెలికితీత వంటి సంక్లిష్టమైన ఆపరేషన్లలో ఇరు దేశాలు సహకరించుకోవడం. F1 సిమ్ రేసింగ్ ఇండియా ఓపెన్ 2026కు బ్రాండ్ అంబాసిడర్ నియామకం. ముంబై ఫాల్కన్స్ రేసింగ్ లిమిటెడ్ అనే సంస్థ ఇండియాలో F1 సిమ్ రేసింగ్ ఇండియా ఓపెన్ 2026ను నిర్వహిస్తుంది. దీనికి ప్రముఖ భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ను అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇక ఇది ఫార్ములా 1 సంస్థ అధికారిక మద్దతుతో, వారి ఆమోదంతో ఇండియాలో జరుగుతున్న మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ రేసింగ్ ప్రోగ్రాం. సిమ్ రేసింగ్ అనేది కేవలం ఒక సాధారణ వీడియో గేమ్ కాదు. ఇది నిజమైన ఫార్ములా 1 రేసింగ్ కారు నడుపుతున్న అనుభూతినిచ్చే ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ రేసింగ్ విధానం. గేమింగ్ మరియు ఈ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న యువత కోసం దేశవ్యాప్తంగా ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్ క్వాలిఫైయర్స్, సిటీ రౌండ్స్తో మొదలై 2026 నవంబర్లో ముంబైలో నేషనల్ ఫైనల్స్తో ముగుస్తుంది. ఈ ఛాంపియన్షిప్కు
అధికారిక F1 25 గేమ్ ద్వారా నిర్వహిస్తారు. ఇక దీని యొక్క లక్ష్యం చూస్తే సాధారణంగా ఫార్ములా 1 కారు నడపడం లేదా ఆ స్థాయికి వెళ్ళడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఈ సిమ్ రేసింగ్ ద్వారా ఇండియాలోని వర్చువల్ గేమింగ్ టాలెంట్‌ను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ మోటార్ రేసింగ్‌కు వెళ్ళే దారిని సుగమం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక ఈ కార్యక్రమానికి శ్రేయస్ అయ్యర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి కారణం కూడా ఉంది. శ్రేయస్ అయ్యర్‌కు నేటి డిజిటల్ జనరేషన్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్వభావం, నాయకత్వ లక్షణాలు ఈ స్పోర్ట్స్ ఆడే క్రీడాకారులకు మంచి స్ఫూర్తినిస్తాయని ముంబై ఫాల్కన్స్ సంస్థ భావించి శ్రేయస్ అయ్యర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌ను నియమించింది. ఏప్రిల్ చివరిన పదవీ విరమణ చేసిన టి. రవిశంకర్ స్థానంలో రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఇతను మే 3, 2026న ఈ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఇక రోహిత్ జైన్ డిప్యూటీ గవర్నర్‌గా పదోన్నతి పొందకముందు డిసెంబర్ 2020 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక 2021 నుంచి డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసి కరెన్సీ మేనేజ్మెంట్ మరియు ఫిన్టెక్ విభాగాలను పర్యవేక్షించిన మాజీ డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ స్థానంలో ఈయన నియమితులయ్యారు. ఇక రోహిత్ జైన్ 1991 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరారు. సెంట్రల్ బ్యాంకింగ్ పర్యవేక్షణ మరియు ఆర్థిక నియంత్రణ విభాగాల్లో ఆయనకు 34 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక ఆయన గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ MBA మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి MCOM పూర్తి చేశారు. ఇక బాసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ బోర్డ్ వంటి ఉన్నత స్థాయి అంతర్జాతీయ కమిటీలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున రోహిత్ జైన్ ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా నాబార్డ్ బోర్డ్ ఆఫ్ సూపర్విజన్‌లో కూడా పనిచేశారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌కు 10 విభాగాల బాధ్యతలు అప్పగించబడ్డాయి. అవి ఫిన్టెక్, విదేశీ మారక ద్రవ్యం, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ, రిస్క్ మానిటరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రభుత్వ మరియు బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ బడ్జెట్, ఇంటర్నల్ డెబ్ట్ మేనేజ్మెంట్, రాజ్ భాషా. ప్రసార భారతికి కొత్త చైర్మన్ నియామకం. ప్రభుత్వ రంగ ప్రసార మాధ్యమైన ప్రసార భారతి కొత్త చైర్మన్‌గా ప్రముఖ రచయిత, సినీ గీత రచయిత మరియు కమ్యూనికేషన్స్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. మే 2, 2026న ఈ నియామకం జరిగింది. ఇక గతంలో చైర్మన్‌గా పనిచేసిన మాజీ IAS అధికారి నవనీత్ కుమార్ డిసెంబర్ 2025లో ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి సుమారు 5 నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ కీలక పదవిని ప్రసూన్ జోషితో భర్తీ చేశారు. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. ఇక ఈ నియామకాన్ని స్వాగతిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసూన్ జోషితో ప్రసార భారతికి కొత్త శక్తి, లక్ష్యాలను తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రసూన్ జోషి గురించి చూస్తే ఇతను కేవలం కవి లేదా గీత రచయిత మాత్రమే కాదు, కమ్యూనికేషన్స్ మరియు మీడియా రంగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఇక ఆయన 2017వ సంవత్సరం ఆగస్టు నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ సంస్థ మెక్కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అలాగే ఆసియా పసిఫిక్ విభాగానికి చైర్మన్‌గా పనిచేశారు.
ఇక 2016 సంవత్సరం నుంచి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్కు ట్రస్టీగా వ్యవహరించారు. ఇక ప్రసార భారతి అనేది భారతదేశ స్వయం ప్రతిపత్తి గల పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్. దీని కింద రెండు అతిపెద్ద ప్రభుత్వ మీడియా నెట్వర్క్లు పనిచేస్తాయి. అవి దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియో. దేశవ్యాప్తంగా సమాచారాన్ని, వినోదాన్ని మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పౌరులందరికీ అందించడం ప్రసార భారతి యొక్క ప్రధాన ఉద్దేశం. నీతి ఆయోగ్కు పూర్తిస్థాయి సభ్యులు నియామకం. భారత ప్రభుత్వ అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ అయిన నీతి ఆయోగ్కు మే 2026న ఇద్దరు కొత్త పూర్తిస్థాయి సభ్యులు నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదంతో సామాజిక అభివృద్ధి నిపుణులు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం, అలాగే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జోరం ఆనియా ఈ పదవులను చేపట్టారు. ఇక డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గురించి చూస్తే, ఇతను పబ్లిక్ పాలసీ నిపుణుడు, అలాగే రచయిత మరియు సామాజిక కార్యకర్త. సామాజిక అభివృద్ధి మరియు పాలనా రంగాల్లో ఆయనకు 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అలాగే ఇతను వృత్తిరీత్యా డాక్టర్ కూడా. ఇక కర్ణాటకలోని మైసూర్లో స్వామి వివేకానంద యూత్ మూవ్మెంట్, గ్రాస్ రూట్స్ రీసెర్చ్ అండ్ అడ్వకసీ మూవ్మెంట్స్ సంస్థలను స్థాపించి ఆరోగ్యం, విద్య మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ రంగాలలో విశేష కృషి చేశారు. ఇక ఇతను నీతి ఆయోగ్ సభ్యుడిగా కంటే ముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్లో హెచ్ఆర్ మెంబర్గా పనిచేశారు. అలాగే భారతీయ బ్యూరోక్రసీకి శిక్షణ ఇచ్చే మిషన్ కర్మయోగి కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇక డాక్టర్ జోరం ఆనియా గురించి చూస్తే, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి మరియు జానపద కళల పరిశోధకురాలు. ఇక నీతి ఆయోగ్కు పూర్తిస్థాయి సభ్యురాలుగా నియమితులైన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని నిషి గిరిజన వర్గానికి చెందినవారు. ఆ వర్గం నుంచి పిహెచ్డి చేసిన తొలి మహిళగా మరియు అరుణాచల్ ప్రదేశ్లో హిందీలో డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తిగా ఆమె గుర్తింపు సాధించింది. ఇక హిందీ సాహిత్యంలో ఆమె చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక వరల్డ్ హిందీ అవార్డును అందుకున్నారు. ఇక ఈ ఇద్దరి నియామకంతో నీతి ఆయోగ్లో పూర్తిస్థాయి సభ్యుల సంఖ్య 7కు చేరింది. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ జాతీయ పురస్కారం 2026. ఇటీవల కేరళకు చెందిన వృక్షశాస్త్ర పరిశోధకుడు ఎన్ అలీం యూసఫ్ పర్యావరణ పరిరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా ఉపయోగించినందుకు గాను ప్రతిష్టాత్మక వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అవార్డును అందుకున్నారు. ఆధునిక సాంకేతికత ద్వారా స్థానిక జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇతని ఆవిష్కరణ అద్భుతంగా తెలియజేస్తుంది. ఇక ఇతను కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో గల మలబార్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్లో పనిచేస్తున్నారు. ఇతను నియోఫైట్ ఐడి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్న ఆక్రమణ జాతుల మొక్కల గుర్తింపు ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక తెలంగాణలోని నేషనల్ ఎకో యూత్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేయడానికి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ 1.5 లక్షల సీడ్ గ్రాంట్ను అందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ చరిత్రలో జస్టిస్ లీసా గిల్ మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది.
ఏప్రిల్ 25, 2026న జస్టిస్ లీసా గిల్ ఈ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని లోక్ భవన్లో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఇక జస్టిస్ లీసా గిల్ 1990 సంవత్సరంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. పంజాబ్, హర్యానా హైకోర్టులలో సివిల్, క్రిమినల్, రెవెన్యూ మరియు రాజ్యాంగపరమైన కేసులను వాదించడంలో ఆమె విశేష అనుభవం ఉంది. ఇక మార్చి 31, 2014న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ లీసా గిల్ను మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం ఏప్రిల్లో ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24, 2026న పదవీ విరమణ చేశారు. ఇక జస్టిస్ లీసా గిల్ నవంబర్ 16, 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతుంది. ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తన ప్రపంచ స్థాయి కార్యకలాపాలను విస్తరించే క్రమంలో కొత్తగా ప్రారంభించిన ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్కు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సంజయ్ జమువార్ను నియమించింది. ఏప్రిల్ 26, 2026న ఈ నియామకం జరిగింది. ఇక ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ గురించి చూస్తే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఢిల్లీ మెట్రోకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని ఇతర నగరాల్లోని మెట్రో ప్రాజెక్టులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పద్ధతులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థనే ఈ ఢిల్లీ మెట్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్. దేశ విదేశాల్లో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, అలాగే మెట్రో రవాణా వ్యవస్థల ప్రణాళిక అభివృద్ధికి సంబంధించి ఇతర దేశాల అధికారులకు సలహాలు అందించడం వంటివి ఈ సంస్థ చేపడుతుంది. ఇక సంజయ్ జమువార్ గురించి చూస్తే ఇతను మాజీ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి. భారతీయ రైల్వేలో పనిచేయడమే కాకుండా యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ దేశాల రవాణా రంగాల్లో ఆయనకు విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం ఉంది. ఇక ఆయన యునైటెడ్ కింగ్డమ్లోని ప్రఖ్యాత వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి స్ట్రాటజిక్ లీడర్షిప్లో పీజీ పూర్తి చేశారు. ఇక 1998 సంవత్సరంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్లో మొట్టమొదటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగి కూడా ఈయననే కావడం విశేషం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కొత్త చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నియామకం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు కొత్త చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా శ్రీ దిలీప్ కుమార్ నియమితులయ్యారు. ఇతను ఏప్రిల్ 27, 2026న ఈ బాధ్యతలు స్వీకరించారు. ఇక దిలీప్ కుమార్ గురించి చూస్తే ఇతను ఐఐటి బిహెచ్యు నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఇక దిలీప్ కుమార్ 2002 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ సీనియర్ అధికారి. ఆయన ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్గా, అలాగే బీహార్లోని నలందాలో చీఫ్ వర్క్షాప్ మేనేజర్గా సమర్థవంతంగా పనిచేశారు. ఇక రైల్ ఆపరేషన్స్, రోలింగ్ స్టాక్ నిర్వహణ మరియు మానవ వనరుల నిర్వహణలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. వీసాకు కొత్త గ్రూప్ కంట్రీ మేనేజర్ నియామకం. ప్రముఖ గ్లోబల్ డిజిటల్ పేమెంట్ సంస్థ అయిన వీసా ఏప్రిల్ 27, 2026న ఇండియా మరియు దక్షిణాసియా గ్రూప్ కంట్రీ మేనేజర్గా
సురేష్ సేథీని నియమించింది. ఇక గత 4 సంవత్సరాలుగా గ్రూప్ కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్న సందీప్ ఘోష్ ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ పదవికి సురేష్ సేథీని నియమించారు. ఇక ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు మరియు భూటాన్ దేశాలలో వీసా వ్యాపార వ్యవహారాలను మరియు కార్యకలాపాలను సురేష్ సేథీ నడిపిస్తారు. డిజిటల్ చెల్లింపుల వృద్ధిని వేగవంతం చేయడం, లోకల్ పార్ట్నర్స్ మరియు క్లయింట్స్, అలాగే ప్రభుత్వాలతో సంబంధాలను బలోపేతం చేయడం ఈయన యొక్క ప్రధాన లక్ష్యం. ఇక సురేష్ సేథీ గురించి చూస్తే, సురేష్ సేథీకి ఫైనాన్షియల్ మరియు బ్యాంకింగ్ అలాగే టెక్నాలజీ రంగాల్లో దాదాపు 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇక ఈయన వీసాలో చేరడానికి ముందు ప్రోటియన్ గవర్నమెంట్ టెక్నాలజీస్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే వొడాఫోన్ మరియు ఎం-పేసాకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే యెస్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇండియాలో తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్. తమిళనాడుకు చెందిన రితికా శ్రీ భారతదేశ చరిత్రలోని తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెట్ అంపైర్‌గా రికార్డు సృష్టించారు. అయితే రితికా శ్రీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూస్తే, ఈమె తమిళనాడులోని సేలం ప్రాంతంలో జన్మించారు. ఆమె పుట్టినప్పుడు ఆర్. ముత్తురాజుగా పేరు పెట్టారు. ఇక ఆమె మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఇక 2021 సంవత్సరం నుంచి సేలం మరియు నామక్కల్ జిల్లాలో పురుషుడిగానే సుమారు 300కు పైగా లోకల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక 2024 సంవత్సరంలో కోయంబత్తూరులో అమ్మాయిగా ట్రాన్సిషన్ పూర్తి చేసుకొని అధికారికంగా మహిళగా మారారు. ఇక ఆమె తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే స్టేట్ ప్యానెల్ అంపైర్ పరీక్ష రాయాలనుకున్నారు. కానీ అప్లికేషన్ ఫామ్‌లో మేల్ మరియు ఫీమేల్ అనే ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ కొందరు క్రికెట్ అధికారుల మద్దతుతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అప్లికేషన్ ఫామ్‌ను మార్చి అదర్ అనే మూడో ఆప్షన్‌ను చేర్చేలా చేసింది. ఇక ఇక ఈ పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించింది. ఇక పురుషాధిక్యత ఎక్కువగా ఉండే క్రికెట్ లాంటి క్రీడల్లో ట్రాన్స్‌జెండర్‌ను అంపైర్‌గా ఎంపిక చేయడం విశేషంగా చెప్పుకోవాలి. విట్లీ అవార్డ్ 2026 పర్యావరణ సంరక్షణ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే విట్లీ అవార్డును 2026 సంవత్సరానికి గాను భారతీయ శాస్త్రవేత్త పర్వీన్ షేక్ గెలుచుకున్నారు. విట్లీ అవార్డును గ్రీన్ ఆస్కార్ అని కూడా పిలుస్తారు. ఇక యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన విట్లీ ఫండ్ ఫర్ నేచర్ ఏప్రిల్ 2026లో లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ అనే పక్షి జాతిని స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రక్షించడానికి ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఇండియన్ స్కిమ్మర్ అనేది నదుల పక్కన ఇసుక తిన్నెలపై జీవించే ఒక అరుదైన పక్షి. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు గల ముక్కు కలిగి ఉంటుంది. అలాగే నీటి ఉపరితలంపై అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ తన కింది ముక్కుతో నీటిని చీల్చుకుంటూ చేపలను పట్టుకోవడం దీని యొక్క ప్రత్యేకత. ఇక బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీతో కలిసి పనిచేస్తున్న పర్వీన్ షేక్ 2017 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని చంబల్ నదీ ప్రాంతంలో గార్డియన్స్ ఆఫ్ ది స్కిమ్మర్ అనే వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. నదీ చుట్టుపక్కల గ్రామస్తులకు ఈ పక్షుల యొక్క ప్రాముఖ్యతను వివరించి వారిని నెస్ట్ గార్డియన్స్‌గా నియమించింది. అలాగే పక్షుల గుడ్లు ఇతర జంతువులకు బలవ్వకుండా గూళ్ళ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 2017 సంవత్సరంలో
చంబల్ నదీ ప్రాంతంలో 400గా ఉన్న ఇండియన్ స్కిమ్మర్స్ పక్షుల సంఖ్య ఆమె కృషితో 2025 నాటికి సుమారు 1000కి పెరిగింది. ఇక పక్షుల గుడ్లు, పిల్లలు బతికే శాతం 14% నుంచి 27%కి పెరిగింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా శ్రీ అనుగ్రహ నారాయణ దాస్ నియామకం. మే 1, 2026న ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన 1991వ బ్యాచ్ సీనియర్ అధికారి శ్రీ అనుగ్రహ నారాయణ దాస్‌ను భారత రక్షణ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా బాధ్యతలు స్వీకరించారు. రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్ మరియు నిధుల వినియోగాన్ని పర్యవేక్షించే అత్యంత కీలకమైన పదవి ఇది. ఇక శ్రీ అనుగ్రహ నారాయణ దాస్ గురించి చూస్తే ఇతను భువనేశ్వర్లోని ఉత్కల్ యూనివర్సిటీ మరియు స్లోవేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లబ్జనాలో తన ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అలాగే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డ్యూక్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఇక రక్షణ రంగ ఆర్థిక నిర్వహణ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇతనికి విశేష అనుభవం ఉంది. అలాగే ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఆడిట్ వ్యవస్థలు, బడ్జెటింగ్ వంటి అంశాలలో ఇతనికి నైపుణ్యం ఉంది. ఇక ఇతను గతంలో జలవనరుల మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా పనిచేశాడు. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు ఆర్థిక సలహాదారుడిగా అలాగే జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇక ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ప్రిన్సిపల్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా పనిచేశాడు. ఎంఎస్ఎంఈ శాఖకు కొత్త సెక్రటరీ నియామకం. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ నూతన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ భరత్ ఖేరా నియమితులయ్యారు. ఇతను మే 1, 2026న బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న సుభాష్ చంద్రలాల్ దాస్ పదవీ విరమణ చేయగా ఈ స్థానంలో భరత్ ఖేరా నియమితులయ్యారు. ఇక భరత్ ఖేరా గురించి చూస్తే బిట్స్ పిలానీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. అలాగే అమెరికాలోని ప్రసిద్ధ సిరిక్యూస్ యూనివర్సిటీ పరిధిలోని మ్యాక్స్వెల్ స్కూల్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు. అలాగే హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అడ్వాన్స్డ్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రాం పూర్తి చేశారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చెవెనింగ్ ఫెలోగా ఎంపికయ్యారు. ఇక భరత్ ఖేరా 1998వ బ్యాచ్కు చెందిన హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక ఎంఎస్ఎంఈ సెక్రటరీ కాకముందు ఆయన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశాడు. అలాగే 2014వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అలాగే 2017వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం మధ్య కాలంలో రిపబ్లిక్ డే వేడుకల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్ వంటి కీలకమైన సంస్థలలో బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఇక హిమాచల్ ప్రదేశ్ యొక్క హోం సెక్రటరీగా అలాగే వివిధ విభాగాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించాడు. ఎక్సర్సైజ్ సింబాక్స్ 2 2026 ప్రారంభం. ఇండియా మరియు కంబోడియా దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఎక్సర్సైజ్ సింబాక్స్ 2 పేరిట 2వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించారు. ఈ విన్యాసాలు మే 4, 2026న ప్రారంభమయ్యి మే 17 వరకు కంబోడియాలోని కాంపాంగ్ స్పెయు ప్రావిన్స్లో గల క్యాంప్ బాసిల్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్నాయి.
ఇక ఈ ఎక్సర్సైజ్‌లో మొత్తం 280 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇండియా తరపున 120 మంది, అలాగే కంబోడియా తరపున రాయల్ కంబోడియన్ ఆర్మీకి చెందిన 160 మంది సైనికులు పాల్గొనబోతున్నారు. ఇక సింబాక్స్ మొదటి ఎడిషన్ డిసెంబర్ 2024లో మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. రెండవ ఎడిషన్ కోసం భారత సైన్యం కంబోడియాకు వెళ్లడం గమనార్హం. పట్టణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో శత్రువుల నుంచి ముప్పు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై వ్యూహాత్మక డ్రిల్స్‌ను ఈ ఎక్సర్సైజ్‌లో నిర్వహిస్తారు. భారతదేశంలో మొట్టమొదటి పెరల్ ఫార్మింగ్ క్లస్టర్ ప్రారంభం. జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లా భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక పెరల్ ఫార్మింగ్ క్లస్టర్‌గా అవతరించబోతుంది. మత్స్యశాఖ మరియు భారత ప్రభుత్వం మద్దతుతో గ్రామీణ ఉపాధిని పెంచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయి మోడల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మరియు బ్లూ రెవల్యూషన్ పథకాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూరుస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు చూస్తే కేవలం వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడే గ్రామీణ యువతకు ఇది ఒక లాభదాయకమైన మరియు స్థిరమైన ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా మారుతుంది. దౌర్వా, ఖండ్వా వంటి ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక బృందాలకు ముత్యాల సాగులో ఇది భాగస్వాములను చేస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు నీటి వనరులను శాస్త్రీయంగా ఉపయోగించుకొని మంచినీటి ఆల్చిప్పల ద్వారా ముత్యాలను పండించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక రాంచీలోని పూర్తి అగ్రోటెక్ ట్రైనింగ్ సెంటర్ వంటి సంస్థలు రైతులకు ఆధునిక ముత్యాల సాగులో శిక్షణ ఇస్తున్నాయి. ఇప్పటికే హజారీబాగ్ జిల్లాలో సుమారు 1.02 లక్షల ముత్యాలు ఉత్పత్తి అయ్యాయి. జార్ఖండ్ రాష్ట్ర మత్స్యశాఖ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా దీనికోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారు. మంచినీటి ముత్యాల సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అలాగే ఉత్పత్తి చేసిన ముత్యాలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించారు. అలాగే ముత్యాల సాగును మరింత మంది రైతులకు పరిచయం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో 99వ రామ్సార్ సైట్ గుర్తింపు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఉన్న షేకాజిల్ పక్షుల సంరక్షణ కేంద్రం భారతదేశపు 99వ రామ్సార్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 22, 2026న పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ఇక షేకాజిల్ పక్షుల సంరక్షణ కేంద్రం గురించి చూస్తే ఇది అలీగఢ్ నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పర్ గంగా కెనాల్‌ను నిర్మించే సమయంలో ఇది ఏర్పడింది. ఇక హిమాలయాల అవతల నుంచి వచ్చే వలస పక్షులకు ఇది ప్రధాన ఆశ్రయంగా ఉంటుంది. ఇక్కడ 250కి పైగా జాతుల పక్షులు, జలచరాలు మరియు మొక్కలు ఉన్నాయి. వీటిలో బార్ హెడెడ్ గూస్, పెయింటెడ్ షార్క్ వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన వలస పక్షులు కూడా ఉన్నాయి. ఇక రామ్సార్ సైట్ గురించి చూస్తే రామ్సార్ సైట్ అనేది చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971 సంవత్సరంలో ఇరాన్‌లోని రామ్సార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఇక రామ్సార్ సైట్‌గా గుర్తింపు పొందడం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అవి గుర్తింపు పొందిన ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. అలాగే కేంద్రం నుంచి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈ ప్రాంతాలకు నిధులు అందుతాయి. అలాగే పర్యావరణ పర్యాటకం పెరుగుతుంది. దీంతో పాటు వరదలను నియంత్రించడం, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం వంటి పనులు జరుగుతాయి. ఇక ఇండియాలో ఇంతకుముందు 98 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఇక
షేకాజిల్ 99వ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. ఇండియాలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో 16 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 12 రామ్సార్ సైట్లు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవీ కాలం పొడిగింపు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విభా పడాల్కర్ మరోసారి నియమితులయ్యారు. ఆమె పదవీ కాలాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించారు. ఇక సెప్టెంబర్ 12, 2026 నుంచి ఈ కొత్త పదవీ కాలం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 21, 2026న జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ పొడిగింపును ఆమోదించారు. ఇక విభా పడాల్కర్ గురించి చూస్తే ఈమె ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆమెకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా మరియు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ సంస్థలలో సభ్యత్వం ఉంది. ఇక ఈమె 2008వ సంవత్సరంలో హెచ్డిఎఫ్సి లైఫ్ సంస్థలో చేరారు. అలాగే 2012వ సంవత్సరంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. ఇక అమితాబ్ చౌదరి స్థానంలో ఆమె సెప్టెంబర్ 12, 2018వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హెచ్డిఎఫ్సికు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఆన్లైన్ గేమింగ్ నిబంధనలు అమలు. భారత ప్రభుత్వం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026ను మే 1, 2026 నుంచి అధికారికంగా అమలు చేసింది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించి వినియోగదారులకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ఈ కొత్త చట్టం ఆధారంగా ఆన్లైన్ గేమ్లను 3 రకాలుగా విభజించారు. అవి ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్, ఆన్లైన్ మనీ గేమ్స్. ఈ స్పోర్ట్స్ అంటే పూర్తిగా నైపుణ్యం మరియు పోటీతత్వం ఆధారంగా ఆడేవి. ఇక సోషల్ గేమ్స్ అంటే కేవలం వినోదం, స్నేహితులతో కలిసి ఆడుకునే ఆటలు. వీటికి డబ్బుతో ప్రమేయం ఉండదు. ఇక మూడవది ఆన్లైన్ మనీ గేమ్స్. ఆర్థిక లావాదేవీలు లేదా డబ్బులు పందెం వేసి ఆడే ఆటలు. ఇక కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కొత్త రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేశారు. ఏ ఆట చట్టబద్ధమైనవి, ఏవి నిషేధిత ఆటలు అనేవి ఈ సంస్థనే నిర్ణయిస్తుంది. గేమింగ్ వల్ల పిల్లలు మరియు యువత మానసిక సమస్యలు, వ్యసనాల బారిన పడకుండా ఉండటానికి ఈ సంస్థ భద్రతా చర్యలను రూపొందించింది. అందులో ముఖ్యంగా ఆటగాళ్ల వయసును ఖచ్చితంగా నిర్ధారించాలి. అలాగే స్క్రీన్ టైంను పరిమితం చేయాలి. ఇక ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో బాధపడే వారికి సరైన కౌన్సిలింగ్ సదుపాయాలను ఈ ప్లాట్ఫామ్సే అందించాల్సి ఉంటుంది. ఇక డబ్బులు పెట్టి ఆడే ఆటలను పూర్తిగా రద్దు చేశారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆఫర్ చేస్తే గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1 కోటి వరకు జరిమానా విధిస్తారు. అలాగే ఇలాంటి గేమ్స్ను ప్రమోట్ చేస్తే 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 50 లక్షల జరిమానా విధిస్తారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు హోల్ టైమ్ డైరెక్టర్ నియామకం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు హోల్ టైమ్ డైరెక్టర్గా వివేక్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆమోదించింది. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు హోల్ టైమ్ డైరెక్టర్గా ఇతను 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతాడు. ఏప్రిల్ 24, 2026న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఇక
వివేక్ త్రిపాఠికి భారతీయ ఆర్థిక మరియు బ్యాంకింగ్ సేవల రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన 2014 సంవత్సరం నుంచి ఏయూ బ్యాంక్‌లో కలిసి పనిచేస్తున్నారు. గతంలో చీఫ్ క్రెడిట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో చేరకముందు ఐసీఐసీఐ, రిలయన్స్ క్యాపిటల్ మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థలలో పనిచేశాడు. ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి చూస్తే దీనిని 1996 సంవత్సరంలో ఏయూ ఫైనాన్షియర్‌గా స్థాపించబడింది. ఇక ఏప్రిల్ 19, 2017న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా రూపాంతరం చెందింది. ఇక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో ఉంది. ఇక దీనికి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సంజయ్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు డైరెక్టర్ నియామకం. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాజేష్ కుమార్ అగర్వాల్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. దేశంలో విద్యుత్ రంగానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థను 1986 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది 2021 అక్టోబర్ నెలలో ఈ సంస్థ మహారత్న హోదా సాధించింది. ఇక థర్మల్, హైడ్రో మరియు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను, అలాగే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చడం దీని యొక్క ప్రధాన విధి. అలాగే సోలార్, విండ్ వంటి హరిత ఇంధన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. నాస్కామ్‌కు కొత్త చైర్మన్ నియామకం. భారతదేశపు ఐటీ మరియు టెక్నాలజీ రంగానికి ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థ అయిన నాస్కామ్‌కు కొత్త చైర్మన్‌గా ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు శ్రీకాంత్ వెలమకన్ని బాధ్యతలు స్వీకరించారు. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అని అర్థం. దీనిని 1988 సంవత్సరంలో స్థాపించారు. ఇది భారతదేశంలోని దాదాపు $250 బిలియన్ విలువైన ఐటీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పారిశ్రామిక సంఘం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ, డేటా ప్రైవసీ మరియు సైబర్ సెక్యూరిటీ చట్టాల రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో నాస్కామ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక భారతదేశ ఎగుమతుల్లో మరియు విదేశీ మారక ద్రవ్య అర్జనలో ఐటీ పరిశ్రమదే అగ్రస్థానంగా ఉంది. ఇక కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పోటీతత్వాన్ని నిలబెట్టడం నాస్కామ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక శ్రీకాంత్ వెలమకన్ని గురించి చూస్తే ఇతను డాటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న గ్లోబల్ ఇంటెలిజెన్స్ రంగంలోని ఫ్రాక్టల్ ఎనలిటిక్స్ సహ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఇక ఒక ప్యూర్ ప్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన నిపుణుడు. ఇక ఒక ప్యూర్ ప్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన నిపుణుడు నాస్కామ్ వంటి సంస్థకు నాయకత్వం వహించడం జాతీయ ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతుంది. ఇక ఐటీ రంగంలో వ్యూహాత్మక మార్పులకు ఈయన నాయకత్వం ఉపయోగపడనుంది. భారత ఆర్మీ చీఫ్ జనరల్‌కు అమెరికా యొక్క అత్యున్నత గౌరవం. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి ఇటీవల అమెరికాలో అత్యున్నత గౌరవం దక్కింది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న ప్రతిష్టాత్మక యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్ ఆయనను తమ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి చేర్చుకొని సత్కరించింది. అమెరికా ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న మూడవ భారత ఆర్మీ చీఫ్ జనరల్గా ఉపేంద్ర ద్వివేది రికార్డు సృష్టించారు. గతంలో జనరల్ వికే సింగ్ అలాగే జనరల్ బిక్రమ్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వయంగా ఈ యుఎస్ ఆర్మీ వార్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఇక ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ గురించి చూస్తే యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్ అనేది అమెరికాలో ఉన్న అత్యుత్తమ సైనిక విద్యా సంస్థలలో ఒకటి. ఇక్కడ శిక్షణ పొందిన అంతర్జాతీయ విద్యార్థులలో తమ దేశాలకు తిరిగి వెళ్లి సాయుధ దళాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారిని గౌరవించడానికి 1988 సంవత్సరంలో ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ను ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్కు వైస్ చైర్మన్ నియామకం. ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారుడు అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్గా నియమించింది. మే 2022 నుంచి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఉన్న సుమన్ కే బేరీ స్థానంలో అశోక్ లాహిరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత రెండవ అత్యున్నత పదవి వైస్ చైర్మన్. ఇక అశోక్ లాహిరి గురించి చూస్తే ఇతను ఆర్థిక శాస్త్రం మరియు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సుదీర్ఘ అనుభవం కలవాడు. ఇక గతంలో భారత ప్రభుత్వానికి అంటే 2002 నుంచి 2007 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సలహాదారుడిగా విశేష సేవలు అందించారు. ఇక 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా పనిచేశాడు. అలాగే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అలాగే బంధన్ బ్యాంక్ యొక్క చైర్మన్గా, అలాగే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా ఆయన పనిచేశారు. దీంతో పాటు ఆయన గతంలో వెస్ట్ బెంగాల్ యొక్క బలూర్ ఘాట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ యొక్క 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఇతను పోటీ చేయలేదు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.